హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పనికిరాని వెడ్డింగ్ కార్డ్స్తో ఈరోజు ఒక మంచి హోమ్ డెకర్ని అయితే రెడీ చేసేద్దాం. ఇలా ప్లెయిన్గా కొంచెం దలసరిగా ఉండే వెడ్డింగ్ కార్డ్ని తీసుకొని ఒక ఐస్ క్రీమ్ స్టిక్ తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. అంటే ఒక స్క్వేర్ లాగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఈ స్క్వేర్ని కట్ చేసుకోండి. ఇలా ఎన్ని కావలిస్తే అన్ని రెడీ చేసుకోవచ్చు. అయితే వీడియో మొత్తం ఒకసారి చూసిన తర్వాత డిసైడ్ అవ్వచ్చు. ఇటువంటివి నేను మూడింటిని తయారు చేసుకున్నాను. ఇప్పుడు వీటిని కలర్ చేసుకుందాం. నేను ఇక్కడ రెడ్ అండ్ బ్లాక్ కలర్ని మిక్స్ చేసుకొని బ్రౌన్ కలర్ తయారు చేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా అదే కలర్ కాదండి, మీకు ఏ షేడ్ కావాలితే ఆ షేడ్ తయారు చేసుకొని కలర్ చేసుకోవచ్చు. ఇలా మూడింటికి ఒకే కలర్ వేసుకోవచ్చు, లేదనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే డార్క్ కలర్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మూడింటిని డ్రై అవనిద్దాం. ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్స్ని తీసుకొని వాటిని కూడా కలర్ చేసుకుందాం. నేను ఇక్కడ మొత్తం 12 తీసుకుంటున్నాను. వీటన్నిటికీ బ్లాక్ కలర్ వేసుకొని పూర్తిగా ఆరనివ్వాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు కలర్ చేసుకున్న వెడ్డింగ్ కార్డ్స్కి ఇలా బార్డర్లో వచ్చేటట్టుగా 4 వైపులా ఐస్ క్రీమ్ స్టిక్స్ని అతికించుకోవాలి. చూసారు కదా, ఈ మూడు ఇలా రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిపైన పెయింట్ చేసుకుందాం. ఈ మూడు ఇలా రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని వార్లీ ఆర్ట్తో పెయింట్ చేసుకుందాం. చాలా సింపుల్గా అయిపోతుంది. చిన్నపిల్లలు కూడా ఈజీగా వేసుకోవచ్చు. మీరు ఇంకా వేరే డిజైన్స్ కావాలనుకుంటే గూగుల్లో సెర్చ్ చేసుకొని డిజైన్స్ చేంజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ మూడింటిని ఇలా స్టిక్ చేసుకోవచ్చు వాల్కి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.